బీఆర్ఎస్ కాప్, బాజెల్, రోటర్డమ్ అండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ యొక్క కాప్ అనేది రీసెంట్గా జెనీవా స్విట్జర్లాండ్లో కంక్లూడ్ అయింది. సో ఇది ఎవ్రీ 2 years ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు, లైక్ బయాన్యువల్గా కండక్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ ఒక థీమ్ చూసుకున్నట్లయితే మేక్ విజిబుల్ ద ఇన్విజిబుల్, సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ వేస్ట్. సో ఈ 3 కన్వెన్షన్స్ని ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ వన్ బాజెల్ కన్వెన్షన్. ఇది 1989లో స్విట్జర్లాండ్లో అడాప్ట్ చేసుకున్నారు అండ్ 1992లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. సో కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేది ఈ కన్వెన్షన్ని రాటిఫై చేస్తేనే ఇది ఫోర్స్లోకి వస్తుంది. సో ఇండియా ఈ కన్వెన్షన్ని రాటిఫై చేసిందా అంటే రాటిఫై చేసింది. సో బాజెల్ కన్వెన్షన్లో ఇండియా కూడా మెంబరే. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ దే డిస్పోజల్ని కంట్రోల్ చేయడం. లైక్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ కంట్రీస్లో ఈ హజార్డస్ వేస్ట్ని డంప్ చేస్తాయి. సో ఏ కంట్రీస్కి అయితే డిస్పోజల్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో అలాంటి కంట్రీస్లోనే డంప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూవ్మెంట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కన్వెన్షన్ అనేది. అండ్ అలానే ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ కన్వెన్షన్ చూసుకున్నట్లయితే రోటర్డమ్ కన్వెన్షన్. సో ప్రియర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు హజార్డస్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు. సో ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఈ హజార్డస్ కెమికల్స్ని అండ్ పెస్టిసైడ్స్ని వాళ్ళు ముందుగానే లేబులింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, లైక్ ఇందులో హజార్డస్ కెమికల్స్ ఉన్నాయి అని చెప్పి. అండ్ 1998లో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ 2004లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. సో ఇందులో కూడా ఇండియా మెంబరే, ఇండియా దీన్ని రాటిఫై చేసింది ఈ కన్వెన్షన్ని. నెక్స్ట్ వన్ స్టాక్హోమ్ కన్వెన్షన్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? ఏ సబ్స్టాన్సెస్ అయితే ఎన్విరాన్మెంట్లో డిగ్రేడ్ అవ్వవో అలానే చాలా ఇయర్స్ పాటు సస్టైన్ అవుతూ ఉంటాయో వాటిని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. దీనివల్ల బయో అక్యుములేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో దీన్ని 2001లో స్టాక్హోమ్ స్వీడన్లో అడాప్ట్ చేసుకున్నారు అండ్ 2004లో ఇది ఫోర్స్లోకి వచ్చింది. సో ఇది హ్యూమన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ ఎన్విరాన్మెంట్ని POPs నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో డర్టీ డజన్ అని 12 పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ తీసుకొచ్చారు. వీటిని డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేశారనమాట. ఒకటి అనెక్స్ A, B అండ్ C. సో ఈ అనెక్స్ Aలో ఏ పొల్యూటెంట్స్ని అయితే రిమూవ్ చేయాలో వాటిని ప్లేస్ చేశారు. సో లైక్ డైక్లోఫెనాల్ వీటిని ప్లేస్ చేశారు. అనెక్స్ B ఇందులో ఏ కెమికల్స్ని అయితే మినిమైజ్ చేయాలో అలాంటి వాటిని ప్లేస్ చేశారు. సో DDT ఇది ఒక పెస్టిసైడ్ కదా, ఇలాంటివి ప్లేస్ చేశారు. అనెక్స్ C ఇందులో అన్ఇంటెన్షనల్గా ప్రొడ్యూస్ అయ్యే బై ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని మినిమైజ్ చేయడం, చిన్నగా తగ్గిస్తూ రావడం అనమాట. సో అలాంటి వాటిని ఇందులో ప్లేస్ చేశారు. సో ఈ టాపిక్ మీద ఉన్న PYQ ఏంటో చూద్దాం. The Basel Convention is aimed at protecting human health and environment against adverse effect of which of the following? So first statement, hazardous waste, persistent organic pollutants, mercury, chemicals and pesticides. So first option hazardous waste అనేది correct option.